హాయ్ ఫ్రెండ్స్, నేను మీ సాయి శ్రీనివాస్ కానూరే. ఇప్పుడు మీరు చూస్తున్నారు తిరుమల తిరుపతి దేవస్థానంలో శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయము అనంతవరం అనే గ్రామానికి ఇది 2 కిలోమీటర్ల దూరంలో మనం ఇక్కడ బోర్డు అనేది ఇలా ఉంటుంది. మనం చూస్తున్న దారి గుడికి వెళ్ళటానికి, అలాగే ఈ పక్కన మనం విజయవాడ నుంచి వచ్చే దారి ఇక్కడ ఉంటుంది. అలాగే ఇది తుళ్ళూరు వైపు వెళ్ళటానికి దారి ఉంటుంది. ఇప్పుడు ముందుకు వెళితే మన కొండపైన చూడొచ్చు, దూరంగా కనిపిస్తుంది. అలాగే మనం ఇప్పుడు ఎంట్రన్స్ ముందున్నాం. ఇక్కడ శ్రీదేవి భూదేవి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయం అని చెప్పి ఇక్కడ ఉంది, అనంతవరం. ఈ అనంతవరం గ్రామంలో ఈ ఆలయం అనేది ప్రసిద్ధి చెందిందిగా మనం చెప్పుకోవచ్చు. ఇక్కడ మనం ఈ ఎంట్రన్స్ అనేది మనకి ఇలా ముందు కనిపిస్తూ ఉంటుంది. అలాగే ఇక్కడ మీకు వైకుంఠ ద్వార దర్శనం అని చెప్పి ఏకాదశికి సంబంధించి ఇక్కడ మనకి శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయానికి సంబంధించి ఫ్లెక్సీ కూడా ఏర్పాటు చేశారో చూడొచ్చు. ఇక్కడ మీరు చూసినట్లయితే నిత్య కార్యక్రమంలో ఉదయం 6:30 ఆలయ ప్రారంభం అనేది జరుగుతుంది. అదే టైంలో సుప్రభాతం, ఏ కార్యక్రమాలు జరుగుతాయి అనేది మీకు బయట బోర్డు పైన కూడా ఉంది. అలాగే ఇది విజయవాడకు దగ్గరలో, గుంటూరుకు దగ్గరలో ఉంటుంది. అలాగే మంగళగిరి నుంచి 17 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. ఇది తుళ్ళూరు మండలం, గుంటూరు జిల్లా, అనంతవరం అనే గ్రామం ఇది. ఇక్కడ మీరు చూసుకోవచ్చు ఈ ఆలయానికి సంబంధించి మీకు ఎంట్రన్స్లో ప్లేస్ అనేది ఎలా ఉంటుంది మీరు ఈ ఆలయానికి వచ్చినప్పుడు. అలాగే ఇక్కడ ద్వారపాలకులను కూడా మనం గమనించవచ్చు, చూడండి. ఈ ఆలయానికి సంబంధించిన మెట్ల దారి అనేది ఎదురు మనకు కనిపిస్తుంది. అట్లాగే ఇక్కడ శ్రీదేవి భూదేవి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి వారి ఆలయం తిరుమల తిరుపతి దేవస్థానంలో అనంతవరం, తుళ్ళూరు మండలం, గుంటూరు జిల్లా అని దీనికి సంబంధించిన బోర్డు కూడా ఇక్కడ పెట్టుంది, మీరు చూడొచ్చు. అట్లాగే ఇక్కడ మనం గరుడ వాహనాన్ని కూడా గమనించవచ్చు. ఎంట్రన్స్ దగ్గర మనకు గరుడ వాహనం కనిపించింది మనం వెళ్ళినప్పుడు. అలాగే శ్రీవల్లి దేవసేన సమేత శ్రీ సుబ్రహ్మణ్య స్వామి వారి ఆలయం. ఈ ఆలయంలో సుబ్రహ్మణ్యేశ్వర స్వామి శ్రీవల్లి సమేతుడై ఇక్కడ ఉండటాన్ని మనం గమనించవచ్చు. అలాగే ఇక్కడ ఈ ఆలయం లోపల మీకు విగ్రహాలను చూపిస్తున్నాను చూడండి. సుబ్రహ్మణ్యేశ్వర స్వామి యొక్క విగ్రహాన్ని మీరు ఇప్పుడు చూడొచ్చు. ఇక్కడ మెట్ల దారి దగ్గరే మీరు ఈ ఆలయాన్ని దర్శించుకోవటానికి ఇక్కడ కనిపిస్తుంది ముందుగానే. అలాగే ఇక్కడ గోశాలను కూడా చూడొచ్చు మీరు. అలాగే శ్రీ పోతులూరు వీరబ్రహ్మేంద్ర స్వామి వారి యొక్క ఆలయాన్ని కూడా మీరు ఇక్కడ చూడొచ్చు. అంటే మనకు మెట్ల దారి దగ్గరే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయం, పోతులూరు వీరబ్రహ్మేంద్ర స్వామి ఆలయం, అలాగే గోశాలను కూడా మీరు మెట్ల దారి దగ్గరే చూసుకోవచ్చు. అట్లాగే మనం మెట్లు ఎక్కే దారి అనేది ఇలా ఉంటుంది. ఇక్కడ శంకుచక్ర నామాలతో స్వామివారి యొక్క మెట్ల దారిని మీరు చూడొచ్చు. ఒక పక్క మెట్లకు పసుపు కుంకుమతో అలంకరించి ఉన్నది, మరొక పక్క నార్మల్గా ఉన్నది. ఎందుకంటే ఒక పక్క ఎక్కటానికి, మరొక పక్క మెట్లు దిగి రావటం కోసం ఉన్నది. ఇక్కడ చూడొచ్చు, ఎక్కుతున్న మెట్లు పసుపు కుంకుమతో అలంకరించి ఉన్నారు. కొన్ని ఆలయాల దగ్గర మెట్లు సింగిల్గానే ఉంటాయి, ఎక్కటం దిగటం కూడా ఒకేలా ఉంటుంది. కానీ ఇక్కడ మాత్రం ఎక్కటానికి ఒక పక్క, దిగటానికి మరొక పక్క అన్నట్లుగా 2 విధాలుగా డివైడ్ చేసి ఉంది. ఇంకా ముందుకు వెళ్ళి మనం చూద్దాం. ఇక్కడ కుటుంబాలతో స్వామివారిని దర్శించడానికి వచ్చిన వారిని చూడొచ్చు. అలాగే చంటి పాపలను కూడా మనం ఇక్కడ చూడొచ్చు. స్వామివారి దేవాలయం అనేది కొండ మధ్య భాగంలో ఉంటుంది. అలాగే మీకు స్వామివారి దేవాలయం పైన కూడా కొండ ఉంటుంది.
ఇక్కడ మనం మెట్లు ఎక్కుతున్నప్పుడు మెట్ల దారి పక్కన మనకు పక్కనే అన్నదానం అనేది జరుగుతుంది. అన్నదాన కార్యక్రమం జరుగుతున్నది మీకు చూపిస్తాను. చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, నా ఛానల్ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, గంట సింబల్ అనేది తప్పకుండా ప్రెస్ చేయండి ఫ్రెండ్స్. ఎందుకంటే మీరు లైక్ చేయడం ద్వారా ఈ వీడియో మరో 10 మందికి వెళ్ళడానికి అనేది అవకాశం ఉంటుంది. చూశారు కదా అన్నదాన కార్యక్రమాన్ని. అలాగే ఇక్కడ అన్నదాన కార్యక్రమం జరుగుతున్న వెనుక స్వామివారి కళ్యాణానికి సంబంధించిన చిత్రపటాన్ని గీయించారు. అదైతే నాకు చాలా బాగా నచ్చింది. ఇక్కడ గోవింద అంటూ స్వామివారి పాదాలను ఆశ్రయించింది. నిత్య కార్యక్రమాలకు సంబంధించిన బోర్డును మనం ఆలయంలో చూడొచ్చు ఇక్కడ. అలాగే కొబ్బరికాయలు కొట్టు స్థలము అని చెప్పి ఉంది. ఇప్పుడు మనం ఆలయం దగ్గరికి వచ్చి ఆలయ ప్రాంగణంలో ధ్వజస్తంభాన్ని మీరు చూడొచ్చు. ఇక్కడ మనం కొండపైన ఉన్న ఆలయం పైకి వచ్చేసాం. ఈ ధ్వజస్తంభాన్ని మీరు చూడొచ్చు. ఇక్కడ ఉన్న ధ్వజస్తంభాన్ని, ఆలయ ప్రాంగణాన్ని మీరు గమనించవచ్చు. అలాగే ఇక్కడ మీకు ఆలయ ప్రాంగణం దగ్గర దీపారాధన చేస్తున్న భక్తులను కూడా మీరు చూడొచ్చు. మనం ఇప్పుడు ఆలయం పైన ఉన్నాం. ఆలయం పైనుంచి మనం చూస్తున్నప్పుడు మనకి ఆలయానికి సంబంధించి ఇక్కడ ఆవరణ అనేది ఇలా ఉంటుంది. అలాగే మీకు ఆలయం నుంచి పైనుంచి చూస్తున్నప్పుడు మీకు కింద పచ్చని పొలాలతో మీకు చూడండి ఎంత చక్కగా అందంగా సుందరంగా ఉంది అనేది. ఇక్కడ మీరు దీపారాధన చేసిన దీపాలను చూడొచ్చు. ఈ దీపారాధన చేస్తున్న దగ్గర ఒక చెట్టు ఉంటుంది. దీన్ని చిట్టి కేసరి చెట్టు అని అంటారు. ఈ చిట్టి కేసరి చెట్టు దగ్గర ఎవరైతే సంతానం లేని దంపతులు ఉంటారో వారు ఇక్కడికి వచ్చి ఉయ్యాల కట్టి చెట్టు చుట్టూ తిరిగి ఆ ఉయ్యాల ఊపినట్లయితే వారికి పిల్లలు కలుగుతారనేది భక్తుల విశ్వాసం. చూడొచ్చు ఇక్కడ చిట్టి కేసరి చెట్టు ఎలా ఉంది అనే దాన్ని కూడా మీరు ఇక్కడ చూడొచ్చు. ఇక్కడ ఆలయ ప్రాంగణంలోనే తులసి కోటను చూడొచ్చు మీరు. ఆలయ ప్రాంగణం అనేది ఇలా ఉంది. ఇక్కడ ఆలయం దగ్గరికి వచ్చిన భక్తులను, అలాగే ఆలయ ప్రాంగణం అనేది మన కొండ మధ్య భాగంలో గృహలో వెలిసిన శ్రీ వెంకటేశ్వర స్వామిని దర్శించుకోవడానికి వచ్చిన భక్తులను చూడొచ్చు. అలాగే మీరెవరైతే మెట్ల దారి వరకు రాలేరో, అంటే మెట్లు ఎక్కలేరో, ఎవరైనా వెహికల్ పైన రావాలనుకుంటారో వారి కోసం మీకు వెహికల్ డైరెక్ట్గా టెంపుల్కి పైకి వచ్చే వరకు దారి అనేది ఉంది. కొండపైకి మీకు అటు దూరంగా కనిపిస్తుంది కదా, అటు నుంచి దారి అనేది తిరిగి రావాల్సి ఉంటుంది. అలా మీరు కొండకి రావటం కోసం వెహికల్ పైన రావడానికి కూడా ఇక్కడ అవకాశం కలదు. మెట్ల దారినే రాలేము అనుకున్న వారికి, వెహికల్ దారినే రావాలనుకున్న వారికి వెహికల్ ద్వారా రావచ్చు. ఇక్కడ చూడొచ్చు మీరు కారు, ట్రాక్టర్ ఇవన్నీ వచ్చి ఉన్నాయి ఇక్కడ వరకు. సో కాబట్టి మీకు ఎటువంటి ఇబ్బంది ఉండదు. వెహికల్ పైన మీరు టెంపుల్ వరకు వచ్చి చేరుకోవచ్చు. స్వామివారిని దర్శించుకోవడానికి అయితే మనకి ఫెసిలిటీ ఇక్కడ ఉంది. ఇక్కడ ఇది కొండ మధ్య భాగంలో ఉండటం వల్ల మనకి గుడి పైన కూడా ఇంకా కొండ ఉంటుంది, మీరు చూడొచ్చు. ఇక్కడ ఈ కొండ అనేది ఎలా ఉంది అనేది. ఈ గృహలో వెలిసిన శ్రీ వెంకటేశ్వర స్వామి అనేది మధ్యలో గృహలో ఉండటం వల్ల స్వామి కన్నా ఇంకా పైన కొండ కూడా ఉంటుంది. మీరు చూడటానికైతే ఈ చాలా బాగుంటుంది. ఇక్కడ స్వామివారిని దర్శించుకోవడానికి వచ్చిన భక్తులను కూడా మనం చూడొచ్చు. కొండ మధ్య భాగాన ఉన్న శ్రీ వెంకటేశ్వర స్వామి వారి దేవాలయాన్ని మీరు ఇప్పుడు చూస్తున్నారు. ఈ దేవాలయం లోపల దేవుని దర్శించుకుని భక్తులు బయటకు వస్తున్న దాన్ని కూడా మీరు చూడొచ్చు. ఈ ఆలయం దగ్గరికి రాగానే మీకు గోవింద నామాలతో ఈ ఆలయం మారుమోగుతూ ఉంటుంది. మీకైతే చాలా బాగా నచ్చుతుంది. మీరు ఎవరైనా సరే ఒక్కసారి ఈ ఆలయాన్ని దర్శించండి, మీకు తప్పక నచ్చుతుంది. అలాగే మనం ఆలయం లోపల భక్తులు దర్శించుకొని వచ్చేదాన్ని చూడొచ్చు. ఈ ఆలయం దగ్గర ఈ ఆలయ చరిత్ర గురించి ఆలయ అర్చకులను, అలాగే మేనేజ్మెంట్ వారిని అడగటంతో వారెంతో దయతో మనకు వివరించడం జరిగింది. అలాగే ఇక్కడకు వచ్చిన భక్తులతో వారు మాట్లాడే విధానం అనేది చాలా బాగా నచ్చింది నాకు. వారు చాలా సౌమ్యంగా, ప్రేమతో మనకు దాని వివరాలు అన్నీ చెప్పటం, అలాగే భక్తులతో ప్రేమగా మాట్లాడటం జరుగుతుంది. తిరుమల తిరుపతి దేవస్థానములు అనంతవరం స్వయంభూ శ్రీదేవి భూదేవి సమేత శ్రీ మేసాల వెంకన్న స్వామి. ఇక్కడ ఈ స్వామి సుమారుగా 5000 సంవత్సరాల క్రితమే ఈ ప్రాంతానికి దక్షిణ భాగమునున్న కర్లపుడినే కొండ ప్రాంతానికి విచ్చేశారు. విచ్చేసి స్వామి పాదం మోపగానే ఆ కొండ గజగజ వణుకుతూ, స్వామి మీ యొక్క భారాన్ని మేమైతే మొయ్యలేము, ఈ ప్రాంతానికి తూర్పు దిక్కున అనంతాద్రి కొండలున్నవి, ఆ యొక్క కొండలైతే మీ యొక్క భారాన్ని మొయ్యగలని చెప్పినట్లు ఇతిహాసం.
అప్పుడు స్వామివారి ప్రాంతానికి వచ్చినప్పుడు ప్రతిరోజు కొండపై నుండి హరినామ సంకీర్తనలు, ఇక్కడ 12 మంది ఆడవాళ్ళు కొలువు తీరే ఉండడం వల్ల 4000 దివ్యప్రబంధ శ్లోకాలు రాత్రి సమయంలో వినపడుతూ ఉండేవి. ఆ సమయంలో ఉన్న భక్తులు ఏదో ఉన్నది కనిపెడదా ఉద్దేశంతో కొండపైకి రాగానే ఆ యొక్క వినపడే యొక్క శబ్దం అనేది ఆగిపోయేది. అలా 4-3 సార్లు ప్రయత్నం చేసినా వాళ్ళ ప్రయత్నం వ్యర్థమైనది. ఒకవేళ కొండపైనే నిద్రిస్తే మనకేమైనా తెలుసున్న సదుద్దేశంతో కొండపైన పనుకోగా కొండపైన పనుకున్న వారు తెల్లవారే సమయానికి కొండ కింద భాగాన ఉన్నారు. ఆ పనుకున్న భక్తుల్లో ఒక భక్తుడికి స్వామి కలలో కనపడి పలానా కొండ గృహలో శ్రీదేవి భూదేవి సమేత వెంకటేశ్వర స్వామిగాను మరియు 12 మంది ఆడవార్లతో ఈ యొక్క క్షేత్రానికి క్షేత్రపాలకుడుగా ఆంజనేయ స్వామితో వెలిసినట్లు ఒక ఇతిహాసం. అప్పటి నుంచి స్వామివారికి అర్చనా కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. ఈ స్వామివారిని మేసాల వెంకన్న, కళ్యాణ వెంకటేశ్వర స్వామి, సంతాన వెంకటేశ్వర స్వామి, పాలపొంగల స్వామిని పేరుతో పిలుస్తూ ఉంటారు. ఈ స్వామివారికి 12 మాసాల్లో కూడా చాలా విశిష్టమైన మాసం ఏమిటయా అంటే పాల్గొన మాసం. ఆ యొక్క పాల్గొన మాసంలో వచ్చే 4 శనివారాలు, పాల్గొన పౌర్ణానికి స్వామివారికి త్రయానికి బ్రహ్మోత్సవం, ఉగాది ఉత్సవాలు జరుగుతూ ఉంటాయి. ఈ స్వామివారికి సత్తెనపల్లి జమీందారు వెంకట రాజా రమణయ్య పంతులు గారనే ఒక దాత స్వామివారికి 18 ఎకరాలు విరాళంగా ఇచ్చి ఆ యొక్క విరాళంతోనే స్వామివారికి మొన్నటిదాకా ధూపదీప నైవేద్యాలుగా జరుగుతూ ఉన్నాయి. 2015లో ఈ యొక్క స్వామివారి యొక్క విశిష్టతను తెలుసుకుని తిరుమల తిరుపతి దేవస్థానం వారి యొక్క దేవాలయాన్ని దత్తత తీసుకున్నారు. అప్పటి నుంచి స్వామివారికి అనేక కార్యక్రమాలు, నిత్యోత్సవాలు, పక్షోత్సవాలు, మాసోత్సవాలు, కళ్యాణోత్సవాలు జరుగుతూ ఉన్నాయి. ఈ యొక్క దేవాలయంలో ఉదయం 9 గంటల నుండి మధ్యాహ్నం 1 గంట వరకు అన్నదాన కార్యక్రమం జరుగుతుంది. దాతలచే వారానికి ఒక దాత ముందరకు వచ్చి ఈ రోజు మేము అన్నదానం చేస్తామని దాతల ముందరకు వచ్చి ప్రతిరోజు స్వామివారికి అన్నదాన కార్యక్రమం శనివారాలు కూడా జరుగుతూ ఉన్నాయి. నమో వెంకటేశాయ. ఇంకా దేవుని దర్శించుకొని ఆలయ చరిత్ర విన్నారు కదా, ఇక రిటర్న్ అవుదాం. మరొక ఆలయంలో మళ్ళీ కలుద్దాం. ఇప్పుడు వస్తున్నప్పుడు కొత్తగా పెళ్ళైన జంట కనిపించారు. వారిని కూడా అడిగి తెలుసుకోవడం జరిగింది. ఎలా వచ్చారనేది. మేము అమరావతి నుంచి వచ్చాము. ఓకే, మీరు న్యూ కపులా? న్యూ కపుల్, న్యూలీ మ్యారేడ్. ఇక్కడ ఎవరైనా చెప్పారా, మీరే వచ్చారా? లేదు, ఇది మా పూర్వీకుల కాలం నుంచి కొత్తగా పెళ్ళైన జంట ఇక్కడికి వచ్చి స్వామివారిని పెళ్లి బట్టల మీద స్వామివారిని దర్శనం చేసుకోవాలి 16 రోజుల్లోపు. ఓకే, అంటే ఇక్కడికి ఎక్కువ అలా వస్తూ ఉంటారు? మా పూర్వీకులు గత 7 తరాల నుంచి ఈ ఆనవాయితీ కొనసాగుతుంది. సో అది మేము కూడా ఎంత టెక్నాలజీ పెరిగినా దేవుని దగ్గర అందరూ ఒకటే సమానం, అందరూ సమానమే. మేము కూడా అది కంటిన్యూ చేస్తాం కూడా భవిష్యత్తులో. ఫ్యామిలీ అందరితో వచ్చారా? ఫ్యామిలీతో అందరం వచ్చాం. ఓకే అండి, చూశారు కదా ఫ్రెండ్స్. నా ఛానల్ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. తప్పకుండా గంట సింబల్ అనేది ప్రెస్ చేయండి. మీరు లైక్ చేయడం ద్వారా మరో 10 మందికి వీడియో వెళ్తుంది. నేను మీ సాయి శ్రీనివాస్ కానూరి.